పెట్రోల్ డీజిల్ కొరత లేదన్న బీపీసీఎల్, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా. ఎల్పీజీకి ఎటువంటి ఇబ్బంది లేదన్న పెట్రోలియం శాఖ. సిలిండర్ బుకింగ్ గడువు పెంచలేదు, పాత నిబంధనల ప్రకారమే బుకింగ్ చేసుకోవచ్చు. 35 రోజులకు పెంచడం అవాస్తవమన్న కేంద్రం. ప్రజలు బంకుల దగ్గర క్యూలు కట్టద్దు, హైదరాబాద్లో వదంతుల వల్లే ఈ పరిస్థితి. పెట్రోల్ కొరత లేదన్న మంత్రి ఉత్తమ్. ఇప్ప పువ్వుతో ఐస్ క్రీమ్, లిక్కర్, కేక్, లడ్డు. ఇప్ప టీ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, సారాతో ఆదాయం వస్తుందన్న అనిరుద్ధ్. ఇప్ప సారాకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్న రాకేష్ రెడ్డి. సారీ చెప్పాలంటూ మంత్రుల డిమాండ్. రాకేష్ వ్యాఖ్యల్ని తొలగించిన స్పీకర్. డీలిమిటేషన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. తమిళనాడు, కేరళ ఎన్నికల కోసమే దక్షిణాది డ్రామా. సీఎం రేవంత్ కమెంట్లకి బండి కౌంటర్లు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా. గుర్తింపు దక్కకుండా అణగదొక్కే కుట్ర. రేవంత్ తో పోరాటానికి సిద్ధమన్న జీవన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు, సీఎం పోటీ చేయాలి, రేవంత్ను ఆహ్వానిస్తున్నానన్న హరీష్. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై చర్చ. అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే ఆలోచన. అనకాపల్లి జిల్లా టీడీపీలో వర్గపోరు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదం. నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు. రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న 2 ఎమ్మెల్యేలు. యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు. సిలిండర్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయన్న జగన్. ఆదిరెడ్డి అపారావు ఆడియో లీక్స్ లో ట్విస్ట్. వైసీపీ రాజకీయం చేస్తోందన్న మహిళ. తన మాటలు మార్ఫింగ్ చేశారన్న ఆదిరెడ్డి. నియోజకవర్గాల పునర్విభజన శుభవార్త. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. సీట్ల పెంపుతో కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారన్న జగన్. ధూళిపాళ్ల కూతురి పెళ్లిలో సరదా సంభాషణ. పెళ్లి కూతురుతో మహిళా కోటాని ప్రస్తావించిన లోకేష్. తనకు ఎసరు పెట్టొద్దని దండం పెట్టిన ఎమ్మెల్యే. పార్టీ మారలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ. పిటిషన్లను ఏప్రిల్ 16కు వాయిదా వేసిన హైకోర్టు. స్పీకర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు. సిరిసిల్ల నేతనులపై విద్యుత్ భారం వద్దు. భట్టి తుమ్మలను కలిసిన కేటీఆర్. 38 కోట్ల బ్యాక్ బిల్లింగ్ మాఫీకి విన్నపం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం. ఎల్బీ నగర్, వనస్థలిపురంలో వడగళ్ల వాన. వడగళ్లను చూసి పిల్లలు సంబరం. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కూతురు. ఏడాది తర్వాత బయటపడ్డ దారుణం. హైదరాబాద్లో కూతురితో పాటు ప్రియుడి అరెస్ట్. తమిళనాడు ఎన్డీఏలో కుదిరిన సీట్ల సర్దుబాటు. అన్నాడీఎంకేకి 169, బీజేపీకి 27, పీఎంకేకి 18, ఎంఎంఎంకేకి 11 స్థానాలు. కేరళలో యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్. 10 ఏళ్ల లెఫ్ట్ పాలనతో విసిగిపోయారన్న శశి థరూర్. గెలిచాక సీఎం ఎవరో నిర్ణయిస్తారన్న కాంగ్రెస్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ. ఉడాన్ 2.0 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.